ఈ యొక్క హేమలత గారు, గాయత్రి కోలాట బృందం ఎన్టీఆర్ స్టేడియంలో ఎన్నో రోజులుగా ప్రాక్టీస్ చేస్తూ ఇవాళ మనం కొన్ని వేల రూపాయలు ఇస్తే కానీ ప్రోగ్రాం చేయనటువంటి పరిస్థితి. ఉచితంగా వాళ్ళు స్వచ్ఛందంగా మేము ఎన్టీఆర్ స్టేడియంలో ఇక్కడ చేసేటువంటి అతిథులందరూ కూడా మంచి కార్యక్రమం అందిస్తామని చక్కగా చేశారు. అందరూ ఒక్కసారి వారిని కరతాళంలో అభినందించాలని కోరుకుంటా ఉన్నాం. అటువంటి మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి, ఇట్లానే బాబు కార్పొరేటర్ ఏరంటి వరప్రసాద్కి, నిత్యం స్టేడియంలో నందమూరి తారక రామారావు స్టేడియం ఓపెన్ చేశారంటే మా వజీర్ ఉన్నట్టు ఇక్కడ ఆ వజీరు వాళ్ళ టీం అందరికీ ముందు కూర్చొని ఉన్నారు వరుసలో మహిళలకి. అట్లానే మా కసుకుర్తి హనుమంతులు బాబుకి, అట్లనే దామా మహేష్ ఇద్దరందరికీ ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఇద్దరందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ అందరికీ భోగి శుభాకాంక్షలు. ఇందనే మకర సంక్రాంతి ఆ యొక్క అయ్యప్ప స్వామి జ్యోతి ప్రజ్వలన కూడా మనం చూసుకున్నాం. ఒక్కసారి అందరూ కూడా ఆ యొక్క స్వామివారిని తలుచుకుందాం. స్వామియే శరణం అయ్యప్ప, స్వామియే స్వామియే. ఓకే, మరి ఇక్కడి నుంచి కూడా మీ అందరి కుటుంబాల్లో లక్ష్మీదేవి వెలుగొందాలి, ఆత్మ ధైర్యం నిండాలి. మీరు అనుకున్నది ఏదైతే ఉందో అన్ని కుటుంబాలు సాధించాలని తెలియజేసుకుంటూ, రేపు సంక్రాంతి కనుమ రోజు కూడా మంచి ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఈరోజు కూడా మహిళలు పెద్ద ఎత్తున ఈ యొక్క తంబోలా కార్యక్రమంలో కూడా పాల్గొనాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దామా మహేష్ గారిని ముందు ఒక్క నిమిషం హేమలత గారిని మాట్లాడతారు, ఒక్క సెకండ్. రైట్, వాళ్ళు కష్టపడి మీ అందరినీ అలరించడమే కానీ మాట్లాడమన్నారు. దామా మహేష్ గారిని మాట్లాడాల్సింది కూర్చొని. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అలాగే స్థానిక ఎమ్మెల్యే మాధవి గారు, నాని గారు, ఎంపీ గారు చంద్రశేఖర్ గారు అందరి సహాయ సహకారాలతో ఈ రోజున ఇది ఏర్పాటు చేయడం అనేది, మనం ఎప్పటి నుండో అనాదిగా సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటా ఉంటాం. ట్రెడిషన్ ఎక్కడా కూడా మనం మిస్ అవ్వకూడదు. మనం అనేక రకాలుగా మనం ఇట్లాంటి అణగారిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజున కోలాటం నేర్చుకోవడం కానీ, అలాగే ఇక్కడికి వచ్చేసిన జానపదం కానీ, ఇలాంటి ఎన్నో మనం ట్రెడిషన్ని పోగొట్టకుండా కంటిన్యూషన్ చేయాలి. అందరూ కూడా మనం మర్చిపోకుండా ముందుకు పోవాలనే ఉద్దేశంతో ఇట్లాంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ స్టేడియం నందు అన్నగారి ఆశీస్సులతో తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలని ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వహించుకుంటా ఉన్నాం. అలా ఈ రోజున ఇప్పుడు వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాన్ని అభినందిస్తూ, ఇంకా ఈ వేదిక మీద చేయబోయేటువంటి వాళ్ళని కూడా అభినందిస్తూ, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజానీకాలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. వచ్చినందుకు ధన్యవాదాలు అమ్మా. మీ అందరూ పేరు పేరున అభినందనలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మీరు తిరుపతి వెళ్ళినా కూడా మీ అందరికీ తర్వాత ఇంకో రోజున ఏర్పాటు చేస్తాం, ఏమి ఇబ్బంది లేదు. తిరుపతి వెళ్ళిరండి, మాట్లాడన్నా. థ్యాంక్ యూ. చిన్న మర్చిపోయాను, మనందరి నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలానే తెనాలి శ్రావణ్ కుమార్ గారు కూడా ఇక్కడ, వారికి కూడా అభినందనలు. జిల్లా అధ్యక్షులు అందరికీ కూడా పేరు పేరున మళ్ళీ ఒక్కసారి నమస్కారం సెలవు. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్రోగ్రామ్. ఓకే ఓకే అమ్మా, అన్ని వెరీ థ్యాంక్స్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. పేరు పేరున అందరికీ అభినందన తెలియజేస్తూ ఇప్పుడు మా బ్రదర్ వచ్చి